మీర్పేట్లో ఏం జరిగింది? గురుమూర్తి ఎలాంటి వాడు? మాధవి స్థానికులతో మాట్లాడుతుండేదా? సంచలనం రేపిన కిరాతక హత్యపై స్థానికులు ఏమంటున్నారో మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. మీర్పేట ఘటనపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. మీర్పేట పోలీస్ స్టేషన్లో పోలీసులని వివరాలు అడిగి తెలుసుకోవడానికి ఇక్కడ కొంతమంది మహిళలు వచ్చారు. ఒకసారి మాట్లాడదాం. ఎట్లా చూస్తారు మేము ఈ ఘటన? మాకు ఈ సంఘటన ఒక్కొక్కరిని మామూలుగా కాదు, ఆడ మనిషి హైదరాబాదు యావత్ ప్రపంచాన్ని ఉలిక్కి పడేటట్టు చేసింది. ఎట్లా అంటే కనీసము మొన్న వారం రోజుల క్రితం ఇబ్రాహీంపట్నం సరౌండింగ్లో జరిగిన ఆడవాళ్ల మీద ఒక చిన్న మైనారిటీ అమ్మాయి మీద జరిగిన అఘాయిత్యము మరిచిపోక ముందే, అది కొంచెం అది మరుపు రాక ముందే, జస్ట్ రీసెంట్గా ఇది పండగ ముందండి ఇది జరగడం. పండగ ముందు ఇట్లాంటి జరగడం అనేది దారుణమైన విషయము. ఇంకొక విషయం ఏంటంటే, ఒక ఆర్మీలో పనిచేసిన వ్యక్తి ఆయన ఆడవాళ్ల పట్ల ఆ విధంగా ప్రవర్తించాడు. మళ్ళీ కట్టుకున్న భార్య, ఇద్దరు పిల్లల తల్లి పట్ల ఆ విధంగా ప్రవర్తించిందంటే చాలా దారుణము. ఇంకొకటి ఏంటి, ఆర్మీలో ఉన్న వ్యక్తి ఆడవాళ్ళ మీద గౌరవం ఉండాలి, స్త్రీ పట్ల సమానత్వ భేదం ఉండాలి. అది లేకుండా కట్టుకున్న భార్యను ఆ విధంగా చేయడం, పైగా చంపేసి కుక్కర్లో పెట్టి ముక్కలు ముక్కలు చేసి అంత దారుణంగా చేసే మనసు వచ్చిందంటే ఎంత సైకోనో ఎంత షాడిస్టో ఈ లెక్కన చూస్తే అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే, స్త్రీల పట్ల ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి వాడిని మాత్రం తప్పించుకోవడానికి వీల్లేదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా తప్పించుకోకుండా కఠినమైన శిక్ష పడాలి. కాలయాపన చేయకుండా కోర్టులోకి వెళ్ళాడు, ఎట్లాగో నాకేం కాదులే బెయిల్ తెచ్చుకుంటా అనే ఆలోచన ఉంటాడు ఆ వ్యక్తి. ఆ ఆలోచన కూడా రాకుండా బెయిల్ అనేది దొరకకూడదు ఆ వ్యక్తికి. కఠినమైన శిక్ష. ఆ తల్లి ప్రాణం పెట్టేప్పుడు ఎంత అల్లాడిపోయిందో, 72 ముక్కలు చేసి చంపించిన ఆ వ్యక్తికి అదే నరకం, అదే శిక్ష ఆయనకు పడాలి. ఇమ్మీడియట్లీ చట్టాన్ని కోర్టు నేను ఒకటే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అయ్యా దయచేసి ఆ వ్యక్తిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకండి. జైళ్లలో పెట్టి వాళ్ళని మేపి వాళ్ళకి బెయిల్ ఇచ్చి బయట మాత్రం తిప్పకండి. ఎలాంటి పరిస్థితుల్లో కానీ వదిలిపెట్టకుండా వానికి ఇమ్మీడియట్లీ శిక్ష పడాలి. శిక్ష పడితేనే మహిళా లోకానికి న్యాయం జరుగుతుంది. నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ సంస్థలో వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నేను పనిచేస్తున్నాను. ఇట్లాంటి సంస్థ నాకు నా దృష్టికి వచ్చినప్పుడు ఒక్క నిమిషం మనసు ఇట్లా కవలించి వేస్తుంది. మామూలుగా కాదు, చిన్నారుల మీద, ఆడపిల్లల మీద, గృహిణి మీద, కనీసం బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకుని ఒక మహిళ తనంతట తను ఉద్యోగం చేసుకుని వస్తుంటే కూడా రక్షణ లేకుండా పోయింది. అట్లాంటి మనుషులని చంపుతున్నారు. ఇట్లా మైనార్టీ లేని 13 ఏళ్ల పిల్లల్ని కూడా సొంతం అయిన వాళ్ళ బాబాయ్ అనే వ్యక్తి ఆయన చేశాడు. ఈ రోజు చూస్తున్నాము, ఇది పండగ ముందండి జరిగింది. ఎంత దారుణం. పండగకి ఒక సంక్రాంతి పండగ, కొత్త సంవత్సరం రోజు ఒక తల్లి నిండు ప్రాణం ఆ వర్జన్న భర్త ముక్కలు నరికి చంపంటే ఎంత క్రూరుడు, ఎంత నీచుడు. అట్లాంటి మనిషి ఆర్మీలో పనిచేసి వచ్చినట్టే చెప్పుకోవడానికి కూడా మనకు తలవంపులుగానే ఉంది. రకంగా ఆ విధంగా ఆర్మీలో దేశం కోసం, రక్షణ కోసం ఉండేవాళ్ళు అంటున్నారు. ఆ ఇంటి పరిసరాల్లో కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు వీళ్ళ కుటుంబం ఎట్లా ఉండేది అంటున్నారు. మాకు తెలిసిన విషయం ఏంటంటే అండి, ఆమె పండగ సందర్భంగా అమ్మగారింటికి పోయిందన్న విషయం తెలిసింది. కాకపోతే ఆ అపార్ట్మెంట్లో కూడా మరి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా మేము కొద్దిగా తెలుసుకోవడం జరిగింది. ఎవరికి కూడా ఏదో ఊరెళ్ళింది అన్నట్టే తెలుసు, కానీ ఇంకా వేరే విషయం ఏం తెలియదు. భర్త కూడా తల్లిగారు వాళ్ళకి మీ ఊరెళ్ళింది అన్నట్టుగా మీ ఇంటికి వచ్చిందని చెప్పడం, తల్లిదండ్రులు మా ఇంటికి రాలేదని అట్లా దోలాడడం జరిగింది. ఏమైంది అని దోలాడిన తర్వాత లాస్ట్గా సీసీ కెమెరా ఫుటేషన్ ద్వారా డిపార్ట్మెంటే ముందు ఒక అడుగు ముందుకేసి ఎంక్వైరీ చేస్తే సీసీ కెమెరా ఫుటేషన్ తీస్తే అందులో దొరికిందంట. ఇంట్లోంచి వారం రోజు ఆ మహిళ బయటికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఏదో జరిగిందని అనుమానంతో డిపార్ట్మెంట్ వాళ్ళు గట్టిగా చేస్తే విచారిస్తే అప్పుడు బయటకు వచ్చింది. అప్పుడు వాడికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వాడికి ఇస్తేనే వాడు నోరు తెరిచి బయట చెప్పుకుంటాడు, లేకపోతే చెప్పే వ్యక్తి కాదు. ఆ విధంగా గవర్నమెంట్ ముందుకు వచ్చి చేసినందుకు డిపార్ట్మెంట్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఆ మహిళను ఆ వర్జన ముక్కలు చేసినందుకు పోలీసులు ఇమ్మీడియట్ పట్టుకొని వాళ్ళని లోపలేస్తారని కూడా తెలిసింది. ఇది జరిగి కూడా ఇది వారం రోజులు అవుతుందండి. పండగ రోజు జరిగిందంట. పండగ ముందు చాలా విచారించాల్సిన విషయం ఇది. డిపార్ట్మెంట్కి కానీ జడ్జికి కానీ నేను ఒకటే కోరుకుంటున్నాను, అయ్యా ఇమ్మీడియట్లీ శిక్ష పడండి. శిక్ష వేయాలి. వానికి బెయిల్ ఇవ్వద్దు, వానికి ఎలాంటి లోపల పెట్టి మేపొద్దు. గవర్నమెంట్ సొమ్ము వృధా చేయొద్దు. ఇట్లాంటి నీచుల్ని, ఇట్లాంటి మూర్ఖుల్ని, ఇట్లాంటి సైకోలని గవర్నమెంట్ డబ్బు వృధా చేయకుండా గవర్నమెంట్ జైల్లో పెట్టి వాళ్ళకు 3 పూటలు అన్నం పెట్టి మాత్రం వృధా చేయొద్దు. వీళ్ళకి ఇమీడియట్లీ శిక్ష పడాలి. వాళ్ళకి బెయిల్ రావద్దు, శిక్ష పడాలి. ఆ తల్లి ప్రాణం పోయేటప్పుడు ఏ విధంగా నరకం అనుభవించిందో వాడు కూడా ఆ నరకం చూడాలి. వాడికి ఆ శిక్ష పడితే రేపన్నాడు సొసైటీలో ఒక ఆడపిల్ల మీద, ఒక మహిళ మీద, ఒక ఇంటి ఇల్లాల మీద ఒక భర్త అఘాయిత్యం చేయాలి అంటే కూడా ఉలికి పడేటట్టు ఉండాలి. ఏ మగవాడు అట్లా ముందుకు రావడానికి భయపడాలి. అమ్మో నేను ఇట్లా చేస్తే ఏం జరుగుతుందన్న భయంతో ఆడవాళ్ళకి కొంచెం రక్షణ కలుగుతుందని నేను చెప్తున్నాను నా ఉద్దేశపూర్వకంగా. కాబట్టి ఆ నిందుడికి తప్పకుండా శిక్ష పడాలండి. మాకు ఏమని తెలిసిందంటే, మంచిని చంపిండు, ముక్కలు చేసిండు, మళ్ళీ కుక్కర్లు వేసి ఉడకబెట్టిండు అనేది తెలిసింది. అంతే. అట్లా మీకు ఎప్పుడు తెలిసింది? ఇక్కడే ఉంటారా? ఈ రోజే తెలిసింది. నేను ఇక్కడే ఈ రోజు తెలిసింది. టిఫిన్ సెంటర్ కాడ అందరం ఉన్నాం, మా ఫ్రెండ్స్ అందరం. మ్యాటర్ వెళ్తే అప్పుడు టాపిక్ వెళ్ళింది అనమాట. ఏమైంది అనుకుంటారా? భార్య మీద అనుమానంతో పిల్లల్ని వేరే ఊరికి పంపించి చుట్టాలింటికి
ముక్కలు ముక్కలుగా ఫస్ట్ దాని మీద ప్రయోగం చేసినాడు, కుక్క మీద కుక్కని చంపి అది ఓకే అయిన తర్వాత అలా భార్య